కొత్తగొండ వీరభద్ర స్వామిని టీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ స్వతహాగా ముసలోడని అయ్యానని చెబుతున్నారు కాబట్టి తన నినాదం బాయ్ బాయ్ కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోనే శేష జీవితం కావాలని సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని విమర్శించారు. అందుకే పబ్లిక్ మీటింగ్లలో కేసీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారని అన్నారు. భూపాలపల్లిలో 144 సెక్షన్ పెట్టడం, స్థానిక ఎమ్మెల్యే కుట్రలు, అక్రమాలు, భూ కబ్జా, సాయిల్ తవ్వకాలు లాంటివి ఎక్కడ బయటపడతాయని కుట్రపూరిత చర్యలు ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు, 2 లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం నిలదీస్తుంది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నినాదం బాయ్ బాయ్ కేసీఆర్. ఎందుకంటే కోసం పనిచేయడం లేదు. వాళ్ళందరూ కూడా బాయ్ బాయ్ కేసీఆర్.